హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్. కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాలలో పిఎం కిసాన్కి సంబంధించి డబ్బులు అనేది కూడా రేపు 12 గంటల నుండి ఈ జిల్లాల రైతుల ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ చేస్తుంది. ఇదివరకే 16 విడతలకు సంబంధించి డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలలో అయితే జమ చేయడం జరిగింది. 17వ విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా రేపు 12 గంటల నుండి అయితే నేరుగా రైతుల యొక్క ఖాతాలలో ఈ జిల్లాల రైతులకైతే మొదటగా అయితే జమ చేయడం జరుగుతుంది. 2,000 రూపాయల నుంచి 4,000 రూపాయల వరకు ఈ డబ్బులు అనేది కూడా ఇలా చేస్తున్న రైతుల ఖాతాలో మాత్రమే జమ చేస్తామని అయితే కేంద్ర ప్రభుత్వం అయితే తెలిపింది. పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎవరైనా రైతులు ఉన్నట్లయితే వెంటనే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. పిఎం కిసాన్ 17వ విడతకు సంబంధించి నిధులు అనేది కూడా ప్రతి రైతు పొందాలంటే వెంటనే కూడా ఈకేవైసీ అయితే కంపల్సరీ చేయించుకోవాలి. ఎందుకంటే ఇదివరకే 16 విడతలకు సంబంధించి డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలలో జమ అయ్యాయి. కాబట్టి 17వ విడతకు సంబంధించి కూడా డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలో జమ అవ్వాలంటే వెంటనే కూడా ఈకేవైసీ అనేది అయితే కంపల్సరీ చేయించుకోండి. అలాగే ఈకేవైసీతో పాటు మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ అనేది చేసుకున్నట్లయితేనే ఈ డబ్బులు అనేది కూడా మీ ఖాతాలో జమ అవ్వడం జరుగుతుంది. చాలామంది రైతులు అయితే నిర్లక్ష్యం చేస్తున్నారు. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఈకేవైసీ అనేది కూడా కంపల్సరీ చేయించుకోండి. ఈకేవైసీ ఎవరైతే రైతులు చేసుకుంటారో వారి ఖాతాలో మాత్రమే పిఎం కిసాన్కి సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా రైతుల యొక్క బ్యాంకు ఖాతాలకు కూడా జమ చేయడం జరుగుతుంది. వెంటనే కూడా నిర్లక్ష్యం చేయకుండా చేసుకోండి. రేపు 12 గంటల నుండి నేరుగా రైతుల యొక్క ఖాతాలకు కూడా జమ చేస్తామని అయితే కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇంకా అప్డేట్ అయితే లేదు, కానీ నోటిఫికేషన్ అయితే ఎక్కడ కూడా ఇవ్వలేదు. కానీ ఈకేవైసీ మాత్రం కంపల్సరీ చేయించుకోవాలని అయితే తెలిపారు. ఇది అప్డేట్.